బంకుల్లో బోర్డులు పెడతా ఉన్నారు. రేపటి నుంచి ఒకవేళ డీజిల్ పోయించుకోవాలనుకుంటే కనుక ఎంతే పోయించుకోవాలి, బైక్ లో పెట్రోల్ పోయించాలంటే కనుక ఎంతే పోయించుకోవాలి, ఇంత రేటుకి ఒక 100 రూపాయలకి పోయించుకోవాలి, డీజిల్ అయితే 1000 రూపాయలకి పోయించుకోవాలి, కార్ అయితే కనుక 2 లీటర్లకు పోయించుకోవాలి అని బోర్డులు దర్శనమిస్తున్న వేళ మన కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన ప్రకటన అయితే రిలీజ్ చేసింది. ఎందుకంటే ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా వెహికల్ ఉంది, వేరే ప్రాంతాలకు వెళ్ళి పని చేసుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగులైనా సరే. కాబట్టి ఇలాంటి క్రమంలో అందరిలో కూడా ఒక భయాందోళన అయితే నిండుకొని ఉంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చెప్పిన దాని గురించి మనం క్లియర్గా చూద్దాం. దేశంలో పెట్రోల్ డీజిల్ కొరతపై భయాందోళన మొదలైంది. దీంతో పెట్రోల్ బంకుల్లో వాహనదారులు క్యూలు కడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేస్తుంది. దేశంలోని ఇంధన కొరత లేదని చెప్పుకొచ్చింది. 60 రోజులకు సరిపడా పెట్రోల్ డీజిల్ స్టాక్ ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఈ ప్రకటన రిలీజ్ చేసింది. ఇంధన కొరతపై తప్పుదోవ పట్టించే ప్రచారం జరుగుతుండడంపై ఆందోళన వ్యక్తం చేసింది. బేసిక్గా ఆందోళన జనం దగ్గర నుంచి రాలేదు. ఈ ఆందోళన